రెండు అంశాలు చౌదరి గారు. మీరు ఆయన లెటర్ పూర్తిగా శాంతం చదివే ఉంటారు. బహుశా 4వ పేజీ మీరు చూసుంటారు. చనిపోయేంత వరకు నేను జనసేనలోనే ఉంటాను. ఆయన ఆల్రెడీ జనసేన మెంబరే. ఒకటి. రెండోది, మీరు తెలుగుదేశం గురించి ప్రస్తావన చేశారు. ఏమని? తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. క్యాబినెట్లో వీళ్ళకి బెర్తులు ఉంటాయా, పవర్ షేరింగ్ ఉంటుందా అంటే మీరు అనొచ్చు మా అంతా కలిపి ఫైనల్గా లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా ఇంకో రకమైన అనౌన్స్మెంట్ ఉంది. పవర్ షేర్ లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక 5 ఏళ్ల పాటు మీరు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పోరాడండి, 2029లో ఖచ్చితంగా మీరే సీఎం క్యాండిడేట్, మా తరఫున కూడా మేము మద్దతిస్తాం అని చెప్పి ఆలోచన ఏదన్నా తెలుగుదేశానికి ఉందా? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆయనకే ఆస్పిరేషన్స్ ఉంటాయి. మీరు 40 ఏళ్ళు రాజకీయం, 43 ఏళ్ళు పార్టీ నడిపిన తర్వాత మేము ఇంకా బలంగా పాదుకుపోవాలి అని మీరు చూస్తుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏ పార్టీకి ఆ పార్టీ అలాగే ఉండాలి, అట్లాగే కంబాటింగ్ స్పిరిట్ ఉండాలి, ఆ పోరాడే తత్వం ఉండాలి. కానీ అవకాశం ఉన్న ఒక స్పేస్ని తెలుగుదేశం పార్టీ కబళించింది అనే ఒక అబ్జర్వేషన్ విషయంలో అయితే చాలామందికి ఏకాభిప్రాయం ఉంది. అంటే కబళించబడటానికి ఆయన సిద్ధమయ్యాడా? కబళించేయడం అనేది మీ అనుచరంగా సంప్రదాయంగా మీకు వస్తుంది కాబట్టి ఈసారి కూడా కబళించేస్తాం పవన్ కళ్యాణ్ గారు, మీరు సిద్ధంగా ఉండండి అంటే హనుమంతుడు ఆకాశంలో వెళ్తుంటే సముద్రంలో సింహకి ఇలా నోరు తెరుస్తుంది కదా, వచ్చి ఒక మాట అలా వెళ్ళిపోమని. అలాగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ నోరు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు అందులో కాసేపు అలా ఉండి ఒక 5 ఏళ్ళు మళ్ళీ బయటకు వస్తారా? వాసుదేవన్ గారు, రాజకీయాల్లో అధికారాలు శాశ్వతం కాదు. 5 ఏళ్ళు ఉంటామా, 2 ఏళ్ళు ఉంటామా అదే తర్వాత విషయం. ప్రజలు ఆశీర్వదిస్తే కానీ మేము అధికారంలోకి రాలేము. సో ప్రజల యొక్క మనసుకు వెళ్ళటమే మా జనసేన తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం, సంకల్పం. అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం, గౌరవప్రద స్థానమే బాబు గారు ఇవ్వబోతున్నారు. అది అందరికీ తెలిసిన వాడివి. కాకపోతే మాకు ఏమి ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారని చెప్పే అధికారాలు మా అధికార పార్టీ ప్రతినిధులకు మాకు లేవు. అది చెప్పకూడదు కూడా క్రమశిక్షణ వ్యతిరేక అవుతుంది. మీరు అన్నట్టు పవర్ షేరింగ్ వస్తుందా, ఇంకోటి పోర్ట్ఫోలియో ఇస్తారా, మినిస్టర్లు ఇస్తారా, అది కూడా కొంత వ్యూహంలో భాగంగానే ఉంటాయి. పలానా ఆల్రెడీ బాబు గారితో కొన్ని ప్రస్తావించడం జరిగింది, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ గా ఇప్పుడే తినబోయే ముందు రుచటడం అనేది కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. కాబట్టి మా పార్టీ నాయకులు ఇటు జోలికి వెళ్ళబాకండి. ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఎవరు గెలుస్తున్నారు, ఏ పోర్ట్ఫోలియో ఇస్తున్నారు, ఎన్ని పవర్లో పోర్ట్ఫోలియో మీ ప్రజాకి ఇస్తున్నారు అనే పని కూడా కొంత చర్చ జరిగింది. ఇవేవి కూడా మీడియాలో మాట్లాడడం చెప్పారు. కాకపోతే ఒక మంచి అవకాశం మాత్రం పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్తలకి, అది నామినేట్ పదవులు అంటారా, ముఖ్యమైన పదవులు అంటారా, అన్నింటిలో కూడా చాలా గౌరవప్రదమైన స్థానం. ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీకు కూడా మంచి అవకాశం సార్. అర్థం కాదు. మీకు కూడా మంచి అవకాశం. పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ కలవడం వల్ల ముఖ్యమంత్రి పదవి వస్తుంది టీడీపీకి. సార్ ఊరికి ఎవరు సార్? నేను మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇవ్వాలన్నా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి మాకు ఇవ్వాలన్నా ప్రజల ఆశీర్వాదం లేని ముఖ్యమంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాదు. కాబట్టి మా ముందు సంకల్పం ఏంటంటే 2 పార్టీలు కలిసి దుర్మార్గమైన రాజకీయ పార్టీ జనసేన తెలుగుదేశం పోటీ పడి ఆ పార్టీని గద్దెదించి మేము అధికారం చేపట్టాలి. అది మా ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ దుర్మార్గమైన చర్యలు, ఇటువంటి ఎత్తుగడలు, ఇటు మైండ్ గేమ్లు అన్నింటినీ చేయించుకోవాలి. అధికారం చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే హంగొచ్చి పవన్ కళ్యాణ్ గారికి బలమైన శక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీ అభిప్రాయం సార్, సంతోషం కాదనట్లేదు. ఎవరి అభిప్రాయాలు కల్పించుకోవడం తప్పేం కాదు. అంగీకరించడం వల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. అంగబలం ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేను కొంటారు, తీసుకుంటారు, మళ్ళీ రాష్ట్రాన్ని మెజార్టీ ఇవ్వకపోవడం అనేది బాధ కలిగించే అంశం కదా. కాబట్టి అటువంటి సమాచారం కూడా సమంజసం కాదు. అయితే 2 పార్టీలు బేషరతుగా ఈ రోజు ప్రశాంత్ కిషోర్ గారి విషయం కూడా వచ్చి చూశారు, మీ సర్వేలు, ఏదో సర్వేలు కూడా చూశారు. నిర్మోహమాటంగా ఓడిపోతారని చెప్పిన తర్వాత మళ్ళీ హంగు వస్తుందంటే ప్రజలు కన్విన్స్ పెట్టడమే కదా. అంటే శ్రీనివాస్ చౌదరి గారు, ఈయన ప్రశాంత్ కిషోర్ నిన్నటిదాకా మీకు దావుద్ ఇబ్రహీం, హఠాత్తుగా ఈరోజు చిన్నజీర స్వామి ఎలా అయిపోయాడు సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము పెంచుకోసుకోలేదు సార్ వాళ్ళని. వాళ్ళ అభిప్రాయం గంజాయి మొక్క తులసి మొక్క అయిపోతుందా? ప్రశాంత్ కిషోర్ ఏమన్నా మనకి ఐఎస్ఐ ఇండియన్ స్టాండర్డ్ ప్రొఫెషనల్, ఆయన అభిప్రాయం చెప్పాడు, అది మీ ముందు పెట్టారు. అయితే నిన్నటిదాకా బీహార్ డెకాయిట్ అని అన్నదే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆయన ఎలాగా చిన్నజీర స్వామి అయిపోయాడు అంటున్నా, అంత పవిత్రుడు ఎట్లా అయిపోయాడు అంటే ఆ రహస్యం ఏదో చెబితే అందరూ వెళ్ళి అదేదో గంగలో మునగటం అదేదో చేయమంటే చేస్తారు, అందరూ పునీతులు. సార్ ఆయన ఏదో ప్రొఫెషనల్ బిజినెస్ చేస్తాడు, అదేవిధంగా
అన్నారుగా మీరు సర్వే నిన్నటి చేస్తున్న దాకా వ్యక్తి కానీ ఆయనకి తిట్టం తిట్టలేదు, చిన్నజీవి సంబంధం ఈ లేదు. బీహార్ గ్యాంగ్ అని చెప్పేసి ఆయన మాట్లాడాడు కదా. ఆయన పట్టుకొని పాప ఆయన ఏదో వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. మీరు అడిగితే స్ట్రాటజీ మీకు ఇస్తాడు, శివపార్వతి గారు అడిగితే శివపార్వతి అంతే, ఇస్తాడు, నేను అడిగితే ఆయన నాకు మేమైతే ఇస్తాడు. చెప్పలేదు ఆయనే నోట్తో చెప్పాడు కాబట్టి అదే ఉదహరించారు. ఆయన అంతేగాని నోటితో చెప్పిన దాన్ని మీరు రాష్ట్రంలో ఉదహరించడం అనేది రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం లేని ఎవరు ఏమీ కాలేరు. వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా, వీళ్ళు మంత్రి అవుతారా, వాళ్ళు స్పీకర్ అవుతారా ఇప్పుడు డిసైడ్ చేయలేం కాబట్టి 100% ఎలక్షన్ లో ప్రభుత్వాన్ని ఓడించడమే మా సంకల్పం. దాని మీద పోరాటం చేస్తాం. మిగిలిన అంశాలు పక్కన పెడతాం. వచ్చే చిన్న చిన్న సమస్యలు మేము జాయింట్ యాక్షన్ అప్పుడు పరిశీలించుకుంటుంది. మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బందులు కలగనేయకుండా ముందు గెలిపే ధ్యేయంగా ముందుకెళ్తున్న జనసేన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాం.